ఫ్రెండ్స్ 2024లో ఇదొక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. 1100 వేకెన్సీస్‌తో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఓకేనా? ఈ రిక్రూట్మెంట్‌లో మనకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ ఉంటది. ఒకవేళ సెలెక్ట్ అవుతే మంత్లీ 22,528 రూపీస్ అనేది మంత్లీ సాలరీ వస్తది. దీనికి సంబంధించిన సంస్థ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ పోస్టింగ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇక్కడ గనక మీరు ఒకవేళ జాబ్ చేసినట్లయితే ఈ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు పర్మనెంట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ శాతం ఉంటాయి. సో, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో చెప్పే ప్రతి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్. ఎక్కడా కూడా ఫేక్ ఉండదు. డిస్క్రిప్షన్‌లో మీకు నోటిఫికేషన్ పీడీఎఫ్ ఉంటది. టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఫేక్ అనిపిస్తే మీరు అక్కడ డైరెక్ట్‌గా అడగొచ్చు. ఎక్కడ కూడా ఫేక్ ఉండదు. ఓకే. నేను చదువుకున్నాను కాబట్టి మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పను. ఫ్రెండ్స్, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చెప్పినప్పుడైనా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చేయడంతో పాటు మీ వాట్సాప్ గ్రూప్‌లో గాని, మీ వాట్సాప్ స్టేటస్ గాని, మీ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని షేర్ చేయండి. సో దట్ ఏమవుతదంటే ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేదనుకోండి, నెక్స్ట్ వీడియోలో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ లేదనుకోండి, మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ రిలేషన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అని వినే ఉంటారు కదా! హైదరాబాద్‌లో ఉంటది. ఈసీఐఎల్ అని ఒక ఏరియానే ఉంటది. ఓకేనా? ఈసీఐఎల్ అంటారు కదా! ఆ ఏరియానే ఉంటది. అక్కడి నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు హైదరాబాద్‌లో ఉంటది. అయితే ఈ ఈసీఐఎల్‌కి సంబంధించిన సంస్థలనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మనకు బ్రాంచెస్ ఉంటాయి. సో, అక్కడ వేరే బ్రాంచెస్‌లలో వేరే దగ్గర మనకు జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ గ్రేడ్ 2 ఉద్యోగాలకైతే మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇందులో మనకు 1100 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 30 ఇయర్స్ ఏజ్ ఉన్న ఓసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 33 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 35 వరకున్న ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మంత్లీ సాలరీ 22,528 రూపీస్ ఇస్తారు. దాంతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ పీఎఫ్, టీఏ, డీఏ, అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్ చేసిన ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 275 ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు 275 ఉద్యోగాలు, ఫిట్టర్ 550. ఇప్పుడు మనకు ఐటీఐ అనేది చాలా ట్రెండింగ్ కోర్స్. మీ ఫ్యామిలీలో గాని, మీకు తెలిసిన వాళ్ళలో గాని, మీ రిలేషన్‌లో గాని ఖచ్చితంగా ఈ కోర్స్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో మనకిచ్చిన ఈ 1100 వేకెన్సీస్‌లలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌లో 275లో ఎస్సీలో 44, ఎస్టీలో 19, ఓబీసీ 74, అన్‌రిజర్వ్డ్ 110, ఈడబ్ల్యూఎస్ 28 ఇవ్వడం జరిగింది. అదే ఎలక్ట్రీషియన్ 275లో ఎస్సీలో 44, ఎస్టీలో 19, ఓబీసీలో 74, అన్‌రిజర్వ్డ్‌లో 110, ఈడబ్ల్యూఎస్ 28 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిట్టర్‌లో 550 ఉద్యోగాలకు గాను ఎస్సీలో 88, ఎస్టీలో 39, ఓబీసీ 148, అన్‌రిజర్వ్డ్‌లో 220, ఈడబ్ల్యూఎస్‌లో 55 ఇవ్వడం జరిగింది. కంప్లీట్‌గా 1100 వేకెన్సీస్‌ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్వాలిఫికేషన్‌లో ఐటీఐ 2 ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ గాని, 10థ్ క్లాస్‌తో పాటు ఎలక్ట్రీషియన్ గాని, ఫిట్టర్ గాని చేసి ఉండాలి. దాంతో పాటు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్‌షిప్ అడుగుతున్నారు. కానీ ఇంతమంది ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ రిక్రూట్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఉన్నారు కదా! ఐటీఐ చేసి, అప్రెంటిస్ చేపిచి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉండకపోవచ్చు. కాబట్టి మీకు ఒకవేళ ఐటీఐ చేసినట్టున్నట్లయితే మీరు అప్లికేషన్ చేసేసుకోండి. ఓకేనా? అప్లికేషన్ చేసుకోవడం వల్ల పెద్ద పోయేదేం ఉండదు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి గాని పిలిస్తే, అంటే ఒకవేళ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు లేకపోతే నాన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా పిలవడం జరుగుతది. సో, ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడండి. సెలక్షన్ చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్. ఓకేనా? మీకొచ్చిన మార్కులు ఐటీఐలో గాని, 10థ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో క్లియర్ ఉన్నట్లయితే పోస్టింగ్ ఇస్తారు. ఈ పోస్టింగ్ కూడా ఎలా ఇస్తారంటే 1:4 బేసిస్‌లో పిలుస్తారండి. అందులో కూడా క్వాలిఫికేషన్ 60% మార్క్స్. ఓకేనా? మీకు 100 మార్క్స్‌కి ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు ఈసీఐ వాళ్ళు ఒకవేళ తీసుకున్నట్లయితే 60% మార్కులు మీ ఐటీఐ వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. మిగతా 40లో 20 మార్క్స్ ఏమో 1 ఇయర్ ప్లస్ అప్రెంటిస్ ఎక్స్‌పీరియన్స్, 5 మార్క్స్ ఏమో అడిషనల్ 3 మంత్స్ అప్ టు 40 మార్క్స్ ఈ విధంగా చూస్తారు. అంటే ఒకవేళ ఈ 40 మార్క్స్ అనేది ఎవ్వరు లేరనుకోండి, నంబర్ ఆఫ్ క్యాండిడేట్ అప్రెంటిస్‌షిప్ చేసిన క్యాండిడేట్స్ లేరనుకోండి,
ఈ ఐటీఐలో వచ్చిన మార్కుల సెలెక్ట్ చేస్తారు. వేరే ఆప్షన్ అనేది వీళ్ళకి ఉండదు. ఓకేనా? కాబట్టి ఐటీఐ చేసి ఈ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకోవడానికి మనకు చాలా తక్కువ టైం ఉందండి. ఎప్పటి వరకు ఉంది అంటే 16 జనవరి 2024 వరకు ఉంది. అంటే ఇంకొక 4 to 5 డేస్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. www.ecil.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతో పాటు మీకు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏం కథ అనేది వాళ్ళే చెప్తారు. అండ్ మనకు 16 వరకు టైం ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజు లేదు, ఎగ్జామినేషన్ లేదు. మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ప్రజెంట్ వీళ్ళు తెలుగు రాష్ట్రంలో ఇవ్వము అని చెప్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రంలో కూడా అక్రాస్ ఇండియా అంటే ఎక్కడైనా కూడా మనకు పోస్టింగ్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఈసీఐఎల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు, జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ గ్రేడ్ 2. ఓకేనా? సో ఈ ఉద్యోగానికి సంబంధించి ఇదే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇక్కడ మీకు ఉంటుంది చూసారా, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ జేటీసీ. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ చేయడానికి లింక్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ టెంపరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చారు కదా. అప్లికేషన్ చేసే ముందు మీరు ఏంటంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ పోస్ట్. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు బేసిక్ డీటెయిల్స్ వస్తాయి చూడండి. క్యాండిడేట్ నేమ్, జెండర్, ఫిజికల్ ఎలిజిబిలిటీ అండ్ బేసిక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఫాదర్, మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి, అడ్రస్ ఫర్ కరస్పాండెంట్ అండ్ అడ్రస్ ఫర్ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, పోస్ట్ ప్రైమరీ క్వాలిఫికేషన్ 10th ఎక్కడ క్వాలిఫై అయ్యారు అంటే ఒక్కొక్క కాలం. ఇప్పుడు ఈ పేజ్ ఫిల్ చేశారనుకోండి ఇది ఎనేబుల్ అవుతుంది, ఇది ఫిల్ చేశారనుకోండి ఆ నెక్స్ట్లో ఇది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఫిల్ చేశారనుకోండి ప్రైమరీ క్వాలిఫికేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాని తర్వాత ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉందా లేదా, వ్యాలిడేట్ సర్టిఫికేట్. సో దాంతోపాటు మీకు డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఇచ్చాల్సి ఉంటుంది. దాని తర్వాత లాంగ్వేజెస్ ఏంటి అండ్ దాంతోపాటు అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఫీజు లేదు, ఎగ్జాము లేదు. సో మీకు క్వాలిఫికేషన్తోనే జాబ్ కాబట్టి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం జాబ్స్ అకాడమీ ఫాలో అవ్వండి. నేను చెప్పేది ప్రతిదీ కూడా గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ కూడా ఫేక్ అయితే లేదు. అండ్ ఫ్రెండ్స్, ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు టైం ఉంది చదువుకోవాలనుకున్నట్లయితే చదువుకుంటూ అంటే టైపింగ్ అండ్ స్టెనోగ్రఫీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. వీటి వల్ల నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు ఉంటాయి, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఒకవేళ మీరు స్టెనోగ్రఫీలో కానీ టైపింగ్లో కానీ ఫాస్ట్ అయ్యారు అనుకోండి, కోర్టులలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో కానీ, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కానీ, హైకోర్టులలో కానీ, ఏ గవర్నమెంట్ ఉద్యోగం కానీ అంటే ఏ గవర్నమెంట్ సంస్థలో కానీ టైపింగ్ వాళ్ళు, స్టెనో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ 2 కోర్సులు ఎక్కడున్నా కూడా టెక్నికల్ బోర్డు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా ఉద్యోగం వస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా స్టెనోగ్రఫీ నేర్చుకొని టైపింగ్ చేసి అన్న మేము ఖాళీగా ఉంటున్నామన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్న స్టెనోగ్రఫీకి సంబంధించి చెప్తా ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్లో. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.